ఏపీ వ్యాప్తంగా అన్ని రకాల ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ వెల్లడించారు. మాజీ సీఎం జగన్ ఎరువుల కొరత అంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అయినా తన నియోజకవర్గంలో రైతులతో కలిసి పొలాలకు వెళ్లారు. ఇక ఎరువులు చల్లారు. ఎరువులు చల్లుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ గెలిచిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 100% ఎరువుల నిల్వలు ఉన్నాయని తాను నిరూపిస్తానన్నారు. దానికి జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎరువులపై తప్పుడు ప్రచారం చేస్తూ వైసీపీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడన్నా సరే పిండి కొరత ఉందంటే 5 నిమిషాల్లో పిండి అక్కడ ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ చేబ్రోల్ నుంచి వెళ్తా నిజాలు తెలుసుకుందామని చెప్పి నేను ఆగాను. ఇక్కడ ఈవేళ రైతులు పొలంలో పిండి చల్లుకుంటుంటే వాళ్ళ దగ్గర 10-12 ఎకరాలు ఉంది రైతులందరిది. అక్కడ స్టాక్ పెట్టుకున్నారు. అక్కడ అంత అలాగ పారదర్శకంగా చంద్రబాబు పిండిస్తున్నాడు. దగ్గర 22,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంది. 23,000 టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి 18,000 టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇంకా 1,300 టన్నులు సొసైటీల్లోని షాపుల్లోనూ ఉన్నాయి. ఇంకా 2,400 టన్నులు ఉంటే సరిపోద్ది. ఇక్కడ జిల్లాకి 2,400 మెట్రిక్ టన్నులు. ఇవన్నీ చెప్పి మెట్రిక్ టన్నులో చెప్తున్నాను. 2,400 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఆందీవే. కొంత ఆల్రెడీ ఈవేళ గొల్లప్రోలు అవసరం అయితే గొల్లప్రోలు దిగుతుంది. కొత్తపల్లి కావాలన్నారు, కొత్తపల్లిలో దిగుతుంది. అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు. దీన్ని మీరు షాపుల దగ్గర అక్కడ బ్లాక్ మార్కెట్ అమ్మేది మీ షాపులో ఎంత కొన్నారే పిండి? 270 అండి ప్రభుత్వం రేటు. ఎవరికైనా రూపాయి అదనంగా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అది రెండోది ఏంటంటే పిఎస్సి సొసైటీస్ ఉన్నాయి. సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆధార్ కార్డు తీసుకుని ఎన్ని ఎకరాలు ఉందో దానికి సరిపడా వాళ్ళు అడిగింది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఉండి ఇంత ఈ రాష్ట్రంలో రైతు కోసం జరుగుతుంది. అన్నదాత సుఖీభా పడిందేమీ అందరూ పడలేదా? అన్నదాత సుఖీభా పారదర్శకంగా పడింది. ఇది వరకు నువ్వు బటన్ నొక్కితే కడపలో పడేది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కాదు.